హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష వ్లాగ్స్. ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు లైనింగ్ తీసుకుందాము. లైనింగ్ వచ్చేసి ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు, అలాగే ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలండి. ఇప్పుడు వచ్చేసి ఒక పావించు, మీరు ఏమైనా క్రాసెస్ అలా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పావించుతో మార్క్ చేసుకోవాలి. ఈ పావించు మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజు పొడవు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి 30 సైజ్ బ్లౌజ్ అండి. లెంత్ బ్లౌజు లెంత్ వచ్చేసి మనకి 13.5 ఇంచెస్ అండి. 13.5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులోకి పోతుంది కదా, సో ఈ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా మార్క్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి లెంత్ వచ్చింది కదా, ఇప్పుడు నడుము తీసుకుందాము. మనకి నడుము వచ్చేసి 30 సైజు కాబట్టి టేపుని ఇలా 30 వరకు పెట్టేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత వచ్చేసి మళ్ళీ 15 వచ్చింది మనకి. ఈ 15 వరకు మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మనకి నడుము కొలత అనేది వచ్చేస్తుంది. చూడండి, 7.5 ఇంచుల వరకు వచ్చింది. ఈ 7.5 ఇంచులు కూడా ఇక్కడ ఒక పావించు దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. మనం పావించు మార్క్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, అక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసుకుంటాం కదా, ఆ బ్యాక్ డాట్స్ వరకు నేను ఒక 1 ఇంచ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఎంత ఉందో కొలుచుకొని అదే లూజ్ అనేది చెస్ట్ వరకు మనం ఇలా పెట్టేసుకోవాలి. 8.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనకి నడుము లూజ్ వచ్చింది కదా, నేను ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. మీరు 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు మనకి షోల్డర్ అనేది తీసుకుందాం. షోల్డరు మనకి ఇది 30 సైజ్ బ్లౌజ్ కదండి. 30 సైజ్ బ్లౌజ్కి మనకి షోల్డర్ మొత్తం కూడా టోటల్ 5 ఇంచెస్ సరిపోతుంది. 30 కంటే పెచ్చు ఉన్నట్లయితే మీరు 5.5 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నెక్ ఒక 2 ఇంచెస్, అలాగే షోల్డర్ ఒక 3 ఇంచెస్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చింది కదా, మనము చంక డౌన్ ఎంత తీసుకోవాలో చెప్తాను. ఇది మనకి 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి 6 సరిపోతుంది ఫ్రెండ్స్. 30 అనే కాదు, ఏ సైజ్ వారికైనా కానీ మనకి 6 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకి చంక డౌన్ అనేది. ఇప్పుడు స్కేల్తో ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ అనేది ఒక 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఈ 5 ఇంచెస్ అనేది ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. చూసారు కదా, మనకి చంక డౌన్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ నెక్ తీసుకుందాము. నాకు బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. ఈ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని మనం ఖర్చుకి ఒక పావించు అనేది పైన ఎక్స్ట్రా పెట్టేసుకోవాలండి. ఒక పావించు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా మీరు 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. మీకు నెక్ ఇంకా బ్రాడ్గా కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. నేను 2.5 ఇంచులు తీసుకున్నాను. ఇలా పెట్టేసుకొని స్కేల్తో ఇలా డబ్బా షేప్లో మనం డ్రా చేసుకోవాలి. లైన్ అనేది చూడండి, ఈ విధంగా చూడండి. ఇక్కడ మనకి ఒక డబ్బా షేప్ వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి మనకి చంక డౌన్ వచ్చింది, అలాగే నెక్ కూడా వచ్చింది. ఇప్పుడు రౌండ్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇది 30 సైజ్ బ్లౌజ్ కదా, 30 సైజ్ బ్లౌజ్కి ఫస్ట్ ఈ చంక దగ్గర మీరు స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి క్రాస్గా. ఈ విధంగా ఇలా క్రాస్ చేసుకున్న తర్వాత టేప్తో 1.5 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నట్లయితే మీకు రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మీరు బాగా ఎక్స్పీరియన్స్ అలా అయినట్లయితే మీరు చేతైనా రౌండ్ తీసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా కర్వ్ స్కేల్ ఉంటుందండి, కర్వ్ స్కేల్తో ఇలా లైన్స్ టచ్ అవుతూ ఇలా రౌండ్గా అనేది మనం మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈజీగా చంక రౌండ్ అనేది వచ్చేసింది. మనకి చంక రౌండ్ అనేది మన ఆది బ్లౌజ్కి 8 ఇంచెస్ అండి. ఇప్పుడు ఆ 80 ఇంచెస్ అనేది వచ్చిందా లేదా చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు మనకు ఖర్చు, అది వదిలేసుకొని టేప్తో ఇలా రౌండ్గా తీసుకున్నట్లయితే చూడండి మనకు కరెక్ట్గా 8 ఇంచెస్ అనేది వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నెక్ ఎలా తీసుకోవాలో చూద్దాం. మీరు ఒక హాఫ్ ఇంచ్ వరకైనా తీసుకోవచ్చు, లేదంటే రౌండ్ తక్కువగా కావాలనుకున్నట్లయితే ఒక 1 ఇంచ్ అనేది పెట్టేసుకొని రౌండ్ తీసుకోవచ్చు అండి. నేను ఒక హాఫ్ ఇంచ్ వరకు పెట్టుకొని రౌండ్ అనేది తీసుకుంటున్నాను. మీరు కర్వ్ స్కేల్ యూజ్ చేసైనా తీసుకోవచ్చు, లేదంటే చేతైనా తీసుకోవచ్చు. చూడండి, నేను నార్మల్గానే రౌండ్ అనేది తీసుకున్నాను. మనకి నెక్ వచ్చింది, అలాగే చంక డౌను, మనకి బ్యాక్ పార్ట్ అంతా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కటింగ్ చేసుకుందాం మొత్తం కూడా. మనకి చూడండి నీట్గా
వచ్చేసింది బ్యాక్ పార్ట్ అనేది. ఏమైనా డౌట్స్ బ్యాక్ పార్ట్లో ఉంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చంక రౌండ్ దగ్గర ఇలా ఒక టక్ అనేది పెట్టేసుకున్నాము. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మరో సైడు చూడండి, నేను చూపించిన విధంగా బ్లౌజ్ పీస్ని ఇలా 4 లేయర్స్గా పెట్టేసుకోవాలి, ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ వచ్చేసి మన వైపు, ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ పెట్టేసుకొని ఇక్కడ క్రాస్లు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. నేను వచ్చేసి ఈ బ్లౌజ్ హెమ్మింగ్ చేయకుండా నేను పైపింగ్ వేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకని ఒక 1/2 ఇంచ్ వరకు నేను లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ పొడవు 6.5 ఇంచులు ఫ్రెండ్స్. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా, అంటే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఒక 7 ఇంచెస్ అనేది పెట్టేసుకున్నాను. సో ఇటు సైడ్ కూడా 7 పెట్టేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేను 1/2 ఇంచ్ ఖర్చుతో కలిపి 7 పెట్టేసుకున్నాను. ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చెయ్యి లూజ్ మనం చూసుకోవాలి. ఆది బ్లౌజ్కి వచ్చేసి చెయ్యి లూజు 5.5 ఇంచులు ఉంది ఫ్రెండ్స్. ఈ 5.5 కూడా ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది చూస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి డౌన్ అనేది 3 తీసుకోవచ్చు. నేనైతే 2.30 తీసుకుంటున్నాను. డౌన్ అనేది 2.30 వరకు మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక కొంచెం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆది జాకెట్ తీసుకోండి. బ్యాక్ సైడ్ అంటే హ్యాండ్ అనేది చూడండి, బ్యాక్ తీసుకున్నాను. ఇక్కడ చంక దగ్గర నుంచి హ్యాండ్ ఇలా పట్టుకున్నట్లయితే స్ట్రైట్గా వస్తుంది. ఇలా స్ట్రైట్గా పట్టుకొని మనం హ్యాండ్ డౌన్ తీసుకున్నాం కదా, ఆ డౌన్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి ముడతలు కానీ అట్లా ఏమీ రావండి. చూడండి, నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్కి ఖర్చు అనేది 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అలాగే హ్యాండ్స్కి కూడా 2 ఇంచెస్ అనేది తీసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం రౌండ్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఒక 2 ఇంచెస్ అనేది హ్యాండ్ పొడవు తీసుకున్నాం కదా, అక్కడ 2 ఇంచెస్ తీసుకొని 1 ఇంచ్ దగ్గర 2 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ దగ్గర నుంచి మనం హ్యాండ్ డౌన్ తీసుకున్నాం కదా, ఆ డౌన్ వరకు స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మీరు నేను చూపించిన విధంగా ఇలా డౌన్గా మార్క్ చేసుకున్నట్లయితే మనకి రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా తీసుకున్న తర్వాత హ్యాండ్ అనేది మనకి రౌండ్ అంతా కూడా నీట్గా వచ్చింది. ఇప్పుడు కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చుకోవాలి. అలాగే ఖర్చుల దగ్గర కూడా ఒక టక్స్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ ఫ్రంట్ సైడ్ మనం లోతు తీసుకోవాలి కదా. ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసుకొని మిడిల్ నుంచి చూడండి, నేను చూపించిన విధంగా ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు మనం టేప్తో ఇలా పెట్టేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఇలాగా. ఇక్కడ ఇప్పుడు మనం 2 ఇంచెస్ దగ్గర టక్ ఇచ్చుకున్నాం కదా, ఇలా కాట్ పెట్టుకున్నది ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా మిడిల్ వచ్చేస్తుంది. ఈ మిడిల్ వచ్చిన దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది మీరు పెట్టేసుకోవాలి. లోతు కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఇలా 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ని ఇలా లైట్గా ఇలా కర్వ్ తీసుకోవాలి. చూడండి ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇలా తీసుకున్నట్లయితే మనకి చంక దగ్గర ఎటువంటి ముడతలు లేకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ హ్యాండ్కి లోతు ఎలా తీసుకోవాలో. మీకు ఏమైనా డౌట్స్ అలా ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఈ విధంగా వేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ బ్యాక్ పార్ట్ని మీరు స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. నేను చూపించేది క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్గా వేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా వేసుకొని మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కర్తో ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. మీరు మొత్తం కూడా ఇలా లైన్స్ అని మొత్తం కూడా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా చంక డౌన్ దగ్గర కూడా ఇలా
మనం ఫ్రంట్ లోతు తీసుకుంటాం కదా, సో ఇలా తీసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. నేను అలా తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డ్రా చేసుకున్న తర్వాత నేను చూపించాను చూడండి, ఇక్కడ ఒక 2 ఇంచెస్ వరకు బ్యాక్కి ఇలా మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం కూడా వేసుకొని స్కేల్తో లైన్స్ అనేది అన్నీ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ అనేది పైకి ఇలా మనం ఫ్రంట్ నెక్ అనేది తక్కువ వస్తుంది కదా, సో పైకి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి మనకి 30 సైజ్ బ్లౌజ్ కదా, ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6 వరకు తీసుకుంటున్నాను. మీకు ఇంకా లెంత్ కావాలంటే మీరు 6.5 అయినా మీరు తీసుకోవచ్చు. నేను 6 వరకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మీకు ఇంకా ఫ్రంట్ విడ్త్ బాగా ఉండాలి అనుకున్నట్లు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయినా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 2A పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్తో రౌండ్గా మీరు అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదా, మనకి రౌండ్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ చంక డౌన్ అనేది లోతు తీసుకోవాలి. ఇప్పుడు లోతు కోసం ఒక 1/2 ఇంచ్ రౌండ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని నేను చూపించిన విధంగా ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ వచ్చింది, అలాగే చంక డౌన్ లోతు కూడా తీసుకున్నాము. ఇప్పుడు డాట్స్ దగ్గరకు వచ్చేసినట్లయితే మనకి మెయిన్ డాట్స్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలో చెప్తాం. ఇప్పుడు వచ్చేసి 2 ఇంచెస్ వరకు మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. మనకి 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి సరిపోతుంది. అదే పెద్ద సైజు అయితే మాత్రం ఒక 3/4 ఇంచ్ అనేది కిందకి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాం. ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజా పట్టి కలిపి ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. అలాగే ఇటు మనకి స్టిచ్చింగ్ పడతాయి కదా, అటు సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజా పట్టి కల్లి మెయిన్ డాట్ కోసం ఒక 2.5 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒక 2 ఇంచెస్ వరకు విడ్త్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ కోసం 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ డాట్స్ ఎలా వేసుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి మార్క్ అనేది అవి నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను, మీరు తప్పకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకంటే ఇక్కడ మనం డాట్స్కి తీసుకున్నాం కదా 2 ఇంచెస్ అనేది, అక్కడ మనం డాట్స్ వేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ పీస్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇలా అంతా కూడా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎక్కడ వేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చెప్తాను. మొత్తం కూడా కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఫ్రంట్ నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చిన్న డాట్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి అండి, నేను షేప్ పట్టి కటింగ్ చేశాను, సో ఆ వీడియో స్కిప్ అయిపోయింది. మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ మొత్తం కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని మొత్తం లైనింగ్ మనం కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకొని నేను ఒక 1/4 ఇంచు ఖర్చుతో మొత్తం కూడా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.